వాళ్ళిద్దరూ వాళ్లకు ముగ్గురు పిల్లలు ఉన్నంతలో సంతోషంగా ఉండే కుటుంబం. ప్రేమానుబంధాలతో పదిలంగా అల్లుకున్న ఆ ఇంట్లో గద్దలా వాలిన ఓ ఇద్దరు పచ్చని కాపురాన్ని చిన్నాభిన్నం చేశారు. ఓ మాయలేడి మాటలు నమ్మిన ఆ ఇంటి ఇల్లాలు ఇద్దరు కూతుళ్లతో కలిసి గడప దాటింది. శివుడే తన భర్త అంటూ కేటుగాళ్ల చెరలో బందీగా మారిపోయింది. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది మల్లేష్ కుటుంబం. భక్తిదగా కథా చిత్రాలకు అడ్డోదుపు లేకుండా పోతోంది. అంతేకాదు భక్తి పేరిట అమాయకుల్ని ట్రాప్ చేస్తున్నారు కొంతమంది మాయగాళ్లు. జగిత్యాల జిల్లాలో ఇదే జరిగింది. భార్య పిల్లల కోసం ఓ తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. నిత్యం ఆవేదనతో కుమిలిపోతున్నాడు. ఓ మాయలేడి కారణంగా పచ్చని సంసారం విచ్ఛిన్నమైపోయింది. వారి రాక కోసం ఇప్పటికీ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రి ఎందుకోసం తల్లడిల్లిపోతున్నాడు? ఆ మాయలేడి మర్మమేమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మాయలేడి ట్రాప్లో పడ్డ ఓ మహిళ శివుడే తన భర్త అంటూ గడప దాటి వెళ్లిపోయింది. వెళ్తూ కూతుళ్లను వెంట తీసుకెళ్లడం సంచలనం రేపింది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని సూరారం గ్రామానికి చెందిన మల్లేశంకు భాగ్యతో 15 ఏళ్ల కిందట పెళ్లైంది. వీళ్లకు 2 కూతుళ్లు, ఓ కుమారుడు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఉన్నంతలో సంతోషంగా ఉన్న ఈ పచ్చని కుటుంబంలో ఒకసారి కలకలం మొదలైంది. భాగ్య తన 2 కూతుళ్లను తీసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. దానికి కారణం ఇంట్లో గొడవలు కాదు, కృష్ణవేణి అంకమ్మ అని చెప్తున్నారు మల్లేష్, ఆయన కుటుంబ సభ్యులు. 3 పిల్లలు పోయినరు సార్. నాకు ఎంత బాధ ఉంటుంది చెప్పుకుంటారు. నా కొడుకు వాళ్ళ కొరకు పిచ్చోడు అవుతాడు సారు. ఎప్పుడు వాళ్ళని కలవరిస్తాడు. ఎప్పుడు వస్తారని పిల్లలు నా బిడ్డలు అని ఎప్పుడు కలవరిస్తాడు సారు. మాకు కాకుండా వాళ్ళే చేసిండ్రు సారు. ఆయనకి ఎంతో సమాధానం చెప్పినా కానీ లేదవ్వ నా భార్య కావాలి, నా పిల్లలు కావాలంటాడు సార్. నేను ఏం చేయాలో చెప్పుర్రి. ఇసుంటారమ్మంటే ఇల్లంతా తమదే అనే కేటుగాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆరోపిస్తున్న సదరు కృష్ణవేణి అంకమ్మ అంతకన్నా మహాముదుర్లు. మా ఇంటి పక్క పొన్న కృష్ణవేణి అని బాతులు గానికి వచ్చి మా ఆవిడతో స్నేహం ఏర్పాటు చేసుకున్నది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇచ్చుడు, సలన్నం ఉంటే ఆ పిల్లలకి ఇచ్చుడు. ఇట్లా కొన్ని రోజులు ఇక్కడ 1-2 నెలలు ఉన్నారు. పోయేటప్పుడు ఏమి మాయ చేసింది, ఏమి ప్రబోధాలు చేసింది తెలియదు. కానీ మా ఆవిడ నాతో మాట్లాడటం లేదు, సరిగ్గా నాతో నడుచుకోవడం లేదు, నేను పిలిస్తే మాట్లాడటం లేదు, నేనేం మాట్లాడినా చిరాకు పడడం. ఎప్పుడు వెళ్ళింది ఇక్కడి నుంచి మీ ఆవిడ? ఎప్పుడు వెళ్ళింది ఇక్కడ నుంచి? మా ఆవిడ వెళ్ళి 9-10 నెలలు అవుతుందండి. మా ఆవిడ నాతోని ఇదే ఇష్యూల గొడవ పెట్టుకొని మా అత్తగారింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, మీరు పోయారు కదా, ఏమన్నా ఆన్సర్ చెప్తుంది? అక్కడ ఏమంటున్నారు? మీ అమ్మ ఎట్లా ఉంది? మీ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? మీ భార్య పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది? మా పిల్లల పరిస్థితి బడి లేదు, డాడీని పిలవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు. మా పెద్ద బిడ్డ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పింది, డాడీ మా దగ్గరికి రాకు, మమ్మల్ని ఫోన్ చేయకు, ఈ అమ్మ బెదిరిస్తుండ్రు, అమ్మని మోటివేషన్ చేస్తుండ్రు, చంపేస్తారు డాడీ, నీ సందాల నువ్వు ఉండు, మాకు ఫోన్ చేయకు, మా దగ్గరికి రాకని నా పెద్ద బిడ్డ పోలీస్ స్టేషన్లోనే చెప్పింది. కృష్ణవేణితో పాటు ఆమె బంధువు అంకమ్మ మల్లేష్ను బెదిరించడంతో లింగసముద్రం పోలీసులను ఆశ్రయించారాయన. తన భార్యా బిడ్డల్ని తనతో పంపాలని వేడుకున్నాడు. పోలీసులు వాళ్ళను ఠానాకు పిలిపించారు. అప్పటికే భాగ్య మైండ్ ను బాగా వాషౌట్ చేశారు కృష్ణవేణి అనుకో. ఒక తండ్రిగా, ఆడబిడ్డల తండ్రిగా పిల్లలతో మాట్లాడాలని ఎంత తప్పించినా మాట్లాడనివ్వట్లేదు సార్. వాళ్ళు మాట్లాడనివ్వట్లేదు. పిల్లలని మంచిగా చూసుకున్నా సార్ ఇక్కడ ఆడపిల్లలని. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎంత ట్రై చేసినా నా పిల్లలని మాట్లాడనివ్వట్లేదు, నా వైపు రానివ్వట్లేదు. అంకమ్మ అనే క్యాండిడేట్ ఏం అవసరం సార్ ఆమెకి? నా ముగ్గురు, నా భార్య, నా పిల్లలని మాయ చేసిందా, మందు పెట్టిందా, మైండ్ ఏం గేమ్ ఆడింది తెలియదు సార్. నా భార్యకు నేనంటే పిచ్చి ఉండేది సార్. నా భార్య అంటే నాకు పిచ్చి ఉండేది. ఇవాళ నా భార్య నా మొహం చూస్తేనే ఈ చండాలంగా మాట్లాడుతుంది సార్. తనకు భర్త లేడని, తన భర్త శివుడని భాగ్య అదోలా మాట్లాడడంతో కాకీలు కూడా షాక్ అయ్యారు. పిల్లలు మల్లేష్తో రావడానికి సిద్ధమైన భాగ్య, కృష్ణవేణి, అంకమ్మ అడ్డుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎలాంటి లోటు లేకుండా పోషించాడు కుటుంబాన్నే సర్వంగా భావించి అనురాగాన్ని ఆప్యాయతను పంచాడు. అయితే ఒక మాయలేడి కారణంగా తండ్రి ప్రేమకు దూరమయ్యారు భార్య, పిల్లలు. వారిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కన్నీటి పర్యంతమవుతున్నారు తండ్రి. తన ఆక్రందన అరణ్య రోదన అవుతోందని వాపోయాడు మల్లేష్. కృష్ణవేణి, అంకమ్మ ఆ ఇద్దరు మహిళల కారణంగానే తన భార్యా పిల్లలు తనకు దూరమయ్యారని వాపోయారు. భర్త అంటే భార్య అంటే వాళ్ళు కలిసి ఉన్నారు, 15 సంవత్సరాలు ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఎవరైనా ఇబ్బంది పడతారు. ఎందుకంటే భార్య భర్తలు అనేది అనుబంధం అనేది అల్లుకొని ఉంటుంది కదా సార్. పిల్లల్ని తీసుకొని పోయింది, ఎదిగిన పిల్లలు అంటే తండ్రికి తోడు పిల్లలు ఉంటారు. పిల్లల్ని తీసుకొని తల్లి అనేది వెళ్ళిపోతే, భార్య అనేది వెళ్ళిపోతే ఎంత బాధ అనిపిస్తుంది సార్. భర్తకైనా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. తన భార్య భాగ్య, ఇద్దరు పిల్లల్ని కృష్ణవేణి, అంకమ్మ ట్రాప్ చేశారని మల్లేష్ ఇటు ధర్మపురి పోలీసులు, అటు ఏపీలో లింగసముద్రం పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే భాగ్యను, ఆమె పిల్లల్ని కృష్ణవేణి చెర నుంచి విముక్తి కల్పించాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. వైపు ఇటీవల ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో యువతి మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. ఆమెను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. ఇక్కడ భాగ్య, ఆమె పిల్లల ఆచూకీ దొరికినా వాళ్ళను వారి కుటుంబానికి ఎందుకు అప్పగించడం లేదు అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు మల్లేష్, ఆయన కుటుంబ సభ్యులు. ఇక్కడ కనబడుతున్న తండ్రిని చూస్తే బాధ కలుగుతుంది. 9 నెలల పాటు నరకాన్ని అనుభవించాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలకు దూరమయ్యాడు. ఇటు భార్యతో పాటు బిడ్డల్ని క్షేమంగా తీసుకురావాలంటూ తెలంగాణ ప్రభుత్వం పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 సూరారం.